తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో భారీగా డబ్బు పంపిణీ చేస్తున్నారు అభ్యర్థులు. పలుచోట్ల అభ్యర్థులు టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్యాస్ స్టవ్లు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ల ఇంటికి చికెన్, మటన్లు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శంకర్పల్లిలో ఓటుకు 50,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, షాద్నగర్ జనరల్ వార్డుల్లో వెండి నాణేలు పంపిణీ చేసినట్లుగా సమాచారం. సురంగల్, అజీజ్ నగర్లలో ఆడబిడ్డ పుడితే 11,000, పెళ్లికి 1,00,000 రూపాయలు హామీ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. గెలిస్తే గోవా ట్రిప్పులు, ఏడాది కేబుల్ ప్రసారాలు ఉచితంగా ఇస్తామని మరికొంతమంది అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయని చెప్పవచ్చు. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రచారం తీరుతెన్నులు కూడా చాలా విచిత్రంగా సాగిందని చెప్పుకోవచ్చు. సూరంగల్లో ఒక అభ్యర్థి టీవీ ఇస్తే మరో అభ్యర్థి ఫ్రిడ్జ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి చికెన్, మటన్ కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో చివరి క్షణంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వెండి నాణ్యాలను కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల మున్సిపాలిటీలో ఎన్నికలంటే చాలా కాస్ట్లీగా మారాయని చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసుకోవచ్చు, ఒక మున్సిపాలిటీ మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళం గ్రామంలో గ్యాస్ స్టవ్లను కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు శంకర్పల్లి, షాద్నగర్, ఇబ్రహీంపట్నం ఈ జనరల్ వార్డులలో చూసుకుంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కో వార్డులో 3 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. చివరి క్షణంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి తమకు కావాల్సింది ఇచ్చే చేస్తున్న ప్రయత్నం అయితే ఉంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ జరగనుంది. చివరి క్షణంలో ఓటర్లందరినీ కూడా తమ వైపు తిప్పుకొని గెలిచేందుకు ఎంత శాయశక్తులకు ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.